హాయ్ ఫ్రెండ్స్, ఇది వాళ్ళ బండి లోడ్ అయింది. నైట్లో బయలుదేరాము. కాకపోతే నైట్ వీడియో తీయడం కుదరలేదు. ఫోన్ ఇంట్రోల్ వీడియో తీయడం అంటే ఫోన్ ఎదవలేదు కంపెనీలోకి, అందుకని ఫోన్ వీడియో తీసుకున్నాం. ట్రాన్స్ఫారం, సింగిల్ ట్రాన్స్ఫారం పెద్దది, 16 టన్నులు వచ్చింది. ఒకటి చాలా పెద్దది, 16 టన్నులు వచ్చింది. ఇప్పుడే చౌటుప్పలు దాటాం. దీన్నే చిట్యాల కానీ మన చౌటుప్పల కానీ మధ్యలో ఉంటుంది టోల్గేట్. ఈ టోల్గేట్ చౌటుప్పల చిట్యాల మధ్యలో టోల్గేట్ ఉంటారు. అంటే చిట్యాల టోల్గేట్ అని మేము అంటాం మా ఆంధ్ర వాళ్ళం. ఈ చౌటుప్పలు ఇలా ఉంటాయి బోర్డులు, అంటే ఎంత అమౌంట్ కట్ అవుతుందో బండికి అనేది ఇలా చూపిస్తారు. ఇక టోల్ ప్లాజా 100 మీటర్స్ ఉంటే బోర్డు ఉంటుంది. ఎందుకంటే స్పీడ్గా వచ్చేవాళ్ళు ఎవరినైనా ముందుగానే ఉంటే స్లో చేసుకోండి అని ఒక అర్థం మీనింగ్ వస్తుంది. ఇక్కడ స్లోగా రండి అనేది. సరే, ఇంకా 500 మీటర్స్ ఉంది. ఇక్కడ మనం వెళ్ళిన తర్వాత మొత్తం మనం ఎలాగ పాస్ అవుతాం, మనం దేంట్లోంచి మనకి అకౌంట్ ఏంటి, ఫాస్టాగ్ అకౌంట్ ఏంటి అని కూడా చెప్తాను నేను. ఇవ్వండి, ఇక్కడ ఉన్న వాళ్ళు కూర్చున్నారు కదా, వాళ్ళు ఫాస్టాగ్ ఇస్తుంటారు. ఫాస్టాగ్ మనం కొత్తగా క్రియేట్ చేసుకోవాలంటే ఫాస్టాగ్ ఇస్తారు. మనం ఇది అయితే ఖాళీ లేదు కాబట్టి ఇది అట్లా ఖాళీ అవ్వడం ఉంది, అక్కడికి వెళ్ళిపోతాం. ఇలా పాస్ అయిన తర్వాత మనది యాక్సిస్ బ్యాంక్ అకౌంట్, దీంట్లో నుంచి అమౌంట్ కట్ అవుతాయి. పాస్ అయి టోల్గేట్ క్రాస్ అవ్వగానే 485 రూపాయలు వచ్చేసింది కట్ అయినట్టు అమౌంట్. అదేవిధంగా హైదరాబాద్ వచ్చేయడానికి మనకి అంటే అవుటర్ రింగ్ రోడ్డు మనం టచ్ చేయకపోతేమో 5,500 నుంచి 6,000 దాకా టోల్గేట్ ఖర్చు అవుతాయి. అలాగే అవుటర్ రింగ్ రోడ్ మనం టచ్ చేసామంటే ముడుపు అమౌంట్ ఎక్కువ అవుతుంది, 1000 రూపాయలు. ఈ చిట్యాల మనం నెక్స్ట్ వచ్చే చిట్యాల, దాని తర్వాత నగరపల్లి చూపిస్తాను. అంటే మనం ఎలా వెళ్తాం, బోర్డర్ కాడికి ఎలా వెళ్తాం, లాక్షాపల్లి, పిడుగురాళ్ళ ఎలాగ క్రాస్ చేస్తాం, ఎలా అంటే రోడ్లు అన్నీ చూపిస్తాం ఒకసారి. అంటే ఫ్రెండ్స్, చిట్యాల ఎంట్రన్స్ అవుతున్నాం. చిట్యాల బాగుంటుంది. ఇలా చుట్టుపక్కల హోటల్స్ ఉంటాయి. టిఫిన్ హోటల్ బాగుంటాయి. ఎక్కడైనా సరే టిఫిన్ బాగుంటుంది మార్నింగ్ కూడా. ప్రతి ఒక్కరు ఇటు వచ్చినప్పుడు టిఫిన్ కంపల్సరీ చేసుకోండి టైంలో. అదే రైల్వే గేట్ ఇలా అంతగా ఉందన్నమాట. ఇలా అంతగా పాస్ అవ్వాలి. ఇవ్వండి భువనగిరి, సూర్యాపేట, విజయవాడ ఈ రోడ్లో పోతే వెళ్తాం. మనం భువనగిరి వెళ్తాం. ఆ రోడ్లో పోతే అంటే స్ట్రైట్గా పోతే సూర్యాపేట, విజయవాడ వదలుతుంది మనకి. ఈ రోడ్లో పోవాలి. భువనగిరి పోవాలంటే ఈ రోడ్లో పోవాలి. ఈ రోడ్డు కాదు, అది భువనగిరి పోయే రోడ్డు. కాదు చూపించింది రాంగ్, అది ఇది కరెక్ట్ రోడ్డు. ఇది సింగిల్ రోడ్డు, కాకపోతే జాగ్రత్తగా పోవాలి. బోర్డు మనం ఇప్పుడు నేను వచ్చేసి అద్దెంకి మీదుగా వెళ్తాను. అద్దెంకి నుంచి అంటే ఒంగోలు వెళ్ళాలి. అమలోడ్ పాయింట్ ఒంగోలు వెళ్ళాలి అంటే మనం ఎలా పోవాలి ఏంటని చూపిస్తాం. ఆ రోడ్లో వెళ్ళమాకండి, హైవేనే వెళ్ళాలి ఎప్పుడైనా సరే. మనం అక్కడ క్రాసింగ్ వస్తుంది, మనం బ్రిడ్జి సర్వీస్ రోడ్లోంచి కిందకి వెళ్ళిపోవచ్చు. సర్వీస్ రోడ్ ఇస్తాడు. ఫ్లైఓవర్ కింద నుంచి మనం దిగ్ రోడ్డు తిరిగేటట్టు ఇస్తాడు అన్నమాట. చూపిస్తాను ఒకసారి. చూడండి, ఆకిడపల్లి రోడ్, నల్గొండ, విజయవాడ చివరి సైడ్కి వెళ్ళాలి. నల్గొండ కిందకి వెళ్ళి అలా పోవాలి. చూడండి, ఈ రోడ్డు చూడండి, చెన్నై, మిర్యాలగూడ, నల్గొండ. ఈ రోడ్లో మనం వెళ్ళిపోతాం.
రోడ్లో మనం దిగిన తర్వాత రైట్ సైడ్లో వెళ్ళిపోవాలి. రైట్ సైడ్లోకి వెళ్తే మనం మిర్యాలగూడ నుంచి మిర్యాలగూడ దూరాల్లో అట్లా వెళ్ళిపోతుంది. అక్షరాలు అలా వాటి మీదుగా ఇదిగోండి ఆ లారీ పోతుంది. ఎప్పుడు వచ్చిన ఇక్కడ హైదరాబాద్ వచ్చి అంటే ఇక్కడ ఆపి టీ తాగుతాను కంపల్సరీగా. ప్రతి ఒక్కరు ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.